హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. నవచేతన విజ్ఞాన సమితి సంచార పుస్తకాలయం ప్రదర్శన ప్రారంభోత్సవం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నవచేతన విజ్ఞాన సమితి ప్రజాపక్షం దినపత్రిక వారి సంచార పుస్తకాలయం ప్రదర్శనను నవచైతన్య విజ్ఞాన సమితి సంస్థ ఆదేశాల మేరకు ప్రజాపక్షం దినపత్రిక కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్సీ రిపోర్టర్ మహమ్మద్ అలీ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు, కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కెర చంద్రశేఖర్, సీనియర్ పాత్రికేయులు గంగుల రామ్ గోపాల్తో కలిసి నవచేతన విజ్ఞాన సమితి సంచార పుస్తకాలయంను ప్రారంభించారు. ప్రారంభించడం జరిగింది. లైబ్రరీ అన్నది బస్సులో లైబ్రరీ అంటే మొబైల్ లైబ్రరీ కింద మన మొదటి రోజు శాంతిషన్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళు గత 10 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు కానివ్వండి, మేధావులకు కానివ్వండి, మరి ఎవరైతే గతంలో పెద్ద పెద్ద ఇప్పుడు హిట్లర్ లాంటి పుస్తకాలు కానీ, అంబేద్కర్ గారి గురించి తెలియని వాళ్ళకు అంబేద్కర్ పుస్తకాలు కానీ, మనసు మీద జ్ఞానం కోసం కావాలనుకుంటే జ్ఞానం లాంటి పుస్తకాలు కానివ్వండి, అలాంటి వివిధ జ్ఞానాన్ని పుస్తకాలు కూడా ఈ లైబ్రరీలో ఉన్నాయి. మరి ఎవరు కూడా ప్రతి ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకుల మీద కానీ, రామాయణం అలాగే భగవద్గీత కానీ అన్ని పుస్తకాలు సంబంధించి ఈ లైబ్రరీలో ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు కూడా ఈ సంస్థ వారు ఎవరికైతే ఈ పుస్తకాలు అవసరం ఉన్నాయో దానికి 10% డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా జ్ఞానం కోసం, నాలెడ్జ్ కోసం కూడా పిల్లల నుంచి మొదలుపెడితే పెద్ద మనుషుల వరకు, పెద్దవాళ్ళు కూడా రిటైర్ అయిన వాళ్ళకు కూడా మరి ఇంట్లో కూర్చొని పుస్తకాలు చదువుకునేదానికి నవలలు కూడా ఉన్నాయి. మరి జ్ఞానం చేసుకునేదానికి జ్ఞాన పుస్తకాలు, యోగా పుస్తకాలను దయచేసి ఇక్కడ అందరూ కూడా పెద్ద మంది పిల్లలైన కూడా వాళ్ళందరూ వచ్చి మరి ఇంత మంచి అవకాశాన్ని ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విశాలంత ప్రజాపక్షం వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరానికి ఒకసారి కాకుండా ప్రతి 4 నెలలకు ఒకసారి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది, మంచి స్పందన వస్తుంది. ఈరోజు కొనుక్కొని కూడా మంచి స్పందన వస్తుందని అవకాశం ఇచ్చిన విశాలాంత ప్రజాపక్షం వాళ్ళకు మరొకసారి కృతజ్ఞతలు. ఈరోజు ప్రజాపక్షం పత్రిక ద్వారా ఏదైతే మొబైల్ గ్రంథాలయంను కోరుట్ల పట్టణాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ యజమానికి ప్రజలు కూడా అందరూ కూడా గ్రంథాలయాన్ని వినియోగించుకొని, కంప్యూటర్ యుగంలో గ్రంథాలయాలు వెనుకబడ్డాయి కాబట్టి మొబైల్ గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే కంప్యూటర్లో వచ్చేది 90% అబద్ధాలు ఉంటున్నాయి కాబట్టి నిజమంటే ఏదో పుస్తకాలలో ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ బుక్స్ తీసుకొని మనం గతంలో చరిత్ర ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా చరిత్ర, గత చరిత్రకు ఈ చరిత్రకు తప్పిదాలే వాట్సాప్ గ్రూపులలో రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా ఈ గ్రంథాలను వినియోగించుకొని మనం దాంట్లో గతంలో పెద్దలు చేసినటువంటి అంబేద్కర్ కావచ్చు, జ్యోతిబా ఫులే కావచ్చు, మహాత్మా గాంధీ, ఇట్లా వీళ్ళందరికీ కూడా చరిత్రలు కూడా ఉన్నాయి. అదేవిధంగా స్కూల్ పిల్లలు కూడా వాళ్ళ పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. చిన్నప్పటి మనము అన్ని బొమ్మల పుస్తకాలు, చిన్నపిల్లల చదువుకునే పుస్తకాలన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి బుక్స్ దొరకలేవు కాబట్టి ఇక్కడ ఈ మొబైల్ ద్వారా బుక్స్ కొనుక్కొని చదువుకోవాలని పిల్లల నుంచి పెద్దల వరకు 80 ఏళ్ళ వయసు వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని 10% డిస్కౌంట్ ఉంది కాబట్టి తీసుకొని చదువుకోవాలని అందరికీ తెలియదు. మహామహుల చరిత్రను అందరికీ అందించాలనే సంకల్పంతో విశాలంలో వారు
పుస్తకాల్లో నింపుకోవడం కోసం ప్రతి ఒక్కరు చదువుకోవాలి, మన చరిత్రను మనం తెలుసుకోవాలి. మర్చిపోతున్నాం. ఆ చరిత్రను మరొకసారి తీయడం కోసం దాంతోపాటు విద్యార్థులు, యువత అండ్ నాయకులు కూడా అందరిలో మార్పు తీసుకురావాలన్న సదుద్దేశంతో మీరు చేసిన సంకల్పం నెరవేరడం కోసం మనం కూడా ఆ పుస్తకాలను తీసుకొని చదువుకుంటే మనకు తెలుస్తుంది. మనకు ఏ సినిమా కానీ ఏదైనా చూసినా కానీ ఇంకా ఏదైనా వాట్సాప్లో వచ్చింది కదా జరిగిపోతుంది, కానీ పుస్తకాల్లో ఉన్నది ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. దాన్ని మనందరం ప్రతి ఒక్కరు చదువుకొని దాంట్లో వారి మహామహుల చరిత్రను తీసుకొని మనం కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. నవచేతన బుక్ హౌస్ ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన ఈ పుస్తకాలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించి దాంట్లో ఉన్న విజ్ఞాన గ్రంథాలను మీరు కొనుగోలు చేసి మరింత విజ్ఞానవంతులు కావాలని కోరుకుంటూ నవచేతన బుక్ హౌస్ వారికి అభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమానికి మా సోదరుడు పాత్రికేయ సోదరుడు అది 3 రోజులుగా కష్టపడి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చేసిన నర్సింగన్న గారికి, కృష్ణారావు గారికి, మా అన్న అనిల్ గారికి, ఎంబేరి భూషణ్ గారికి, గంగాధర్ గారికి, చెన్న విశ్వనాథం గారికి, భూమేశ్వర్ గారికి, మిగతా ఆత్మీయ మిత్రులందరికీ మా అలీ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ బుక్ హౌస్లో ప్రతి ఒక్కరూ పుస్తకాలు కొనుగోలు చేసి మరింత జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటూ నవచేతన విజ్ఞాన సమితి మరియు విశాఖ ప్రజాపక్ష దినపత్రిక ద్వారా సంచార పుస్తకాలయానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మా కాంగ్రెస్ కురుట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యువాడి నరసింహరావు గారు, సీనియర్ నాయకులు కృష్ణారావు గారు అండ్ మా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముఖ్య అతిథులు మా కాంగ్రెస్ కురుట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యువాడి నరసింహరావు గారు, సీనియర్ నాయకులు కృష్ణారావు గారు అండ్ మా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముఖ్య చంద్రశేఖర్ గారు అండ్ మా సీనియర్ పార్టీలు మా రాజగోపాల్ అన్న, మా అనిల్ అన్న, అందరికీ సీనియర్ పార్టీ అధికార నాయకులందరికీ నిల్వగానే విచ్చేసినటువంటి వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ బస్సు దాదాపు ఈ రోజు నుంచి 5 రోజుల వరకు మనకి ఇక్కడే అందుబాటులో ఉంటుంది. మనకు ఇందులో పిల్లల నుంచి వయోవృద్ధుల వరకు జ్ఞానం, పరిజ్ఞానం, క్రీడల గురించి కానీ పాఠ్య పుస్తకాలు అన్ని విధాలుగా ప్రజలకు ఉపయోగపడే పుస్తకాలు ఉంటాయి. ఈరోజు సెల్ ఫోన్ల వాడకాలు ఎక్కువైతుంది. దాంట్లో దొరికే సమాచారం 30% మాత్రమే. ఈ పుస్తకాల్లో మహాకవులు ఎంతగానో రాసిండ్రు. దీంట్లో 100% ఉంటుంది. ఇలా ఈ అవకాశాన్ని అందరూ కురుట నియోజకవర్గ ప్రజలు అందరూ వినియోగించుకోవాల్సిందిగా మరియు ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ పేర్కొన్న ధన్యవాదాలు తెలుపుతున్నాను.
నవచేతన విజ్ఞాన సమితి వారి ప్రజాపక్ష దినపత్రిక వారి పుస్తక సంచార గ్రంథాలయము మన కురుట్ల పట్టణానికి వచ్చేసింది. దీనిలో వివిధ రకాల పుస్తకాలు మన విజ్ఞానం, వినోదం, సైన్స్, సాహిత్యం, బాలల కథలు, ఆధ్యాత్మికం వంటి చాలా అద్భుతమైన పుస్తకాలు దొరుకుతాయి. అలాంటి పుస్తకాలు ఇక్కడ, అలాంటి వాహనం ఇక్కడికి వచ్చేసింది. ప్రపంచంలో అన్ని విధాలుగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్ని భాషలలో ఈ గ్రంథాలయంలో పుస్తకాలు లభిస్తాయి. ఈ గ్రంథాలయం బస్సు నేడు శుక్రవారం 29 నుండి 5వ తేదీ వరకు మనకు ఇక్కడ ఉంటుంది. కురుట్ల పట్టణ ప్రాంతవాసులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.